జన్మదినోత్సవం ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మహబూబ్నగర్ పట్టణంలో ఈ శోభయాత్ర చేయడం జరుగుతుంది. నిజంగా ఛత్రపతి శివాజీ గారు హిందూ సనాతన ధర్మం పతనమవుతున్న సమయంలో వారు పుట్టడం ఈ యుగానికి ఒక అదృష్టం. వారు పుట్టి హిందువులందరినీ ఏకం చేసి మొఘలుల దండయాత్రలన్నీ కూడా ఎదుర్కొని వారిని విజయం సాధించి మళ్ళీ హిందూ యొక్క సనాతన ధర్మాన్ని పరిరక్షించి ముందుకు తీసుకెళ్లిన వీరుడు ఛత్రపతి శివాజీ. ఛత్రపతి శివాజీ గారు తన గురించి కానీ తన రాజ్యం గురించి కానీ తన కుటుంబం గురించి కానీ ఆలోచించిన వీరుడు కాదు. అతను మన భవిష్యత్తు గురించి ఆలోచించిన వీరుడు, భారతదేశం యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దిన వీరుడు. అలాంటి ఛత్రపతి శివాజీ గారి జయంతి ఘనంగా జరుపుకోవడం మన మహబూబ్నగర్ దగ్గరలో ఉన్న హిందూ సోదరులందరికీ కూడా ఎంతో శోభనీయం. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై. శివాజీ గారి జయంతి సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. వారి యొక్క స్ఫూర్తితో ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో కల్లా అగ్రదేశంగా మార్చడానికి వికసిత్ సంకల్ప భారత్ ఒక ప్రణాళికాబద్ధంగా ఈ దేశాన్ని అభివృద్ధి చేసే దిశగా ఈరోజు నరేంద్ర మోదీ గారు ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఛత్రపతి శివాజీ గారు హిందూ సామ్రాట్గా హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి, హిందూ ధర్మాన్ని కాపాడడానికి వారు చేసినటువంటి యుద్ధాల పోరాటాలను స్ఫూర్తిగా ఈరోజు భారతదేశంలో ఉన్న యువతంతా కూడా మన ధర్మాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు కదలాలని, భారతదేశం ప్రపంచ దేశాల్లోకెల్లా అభివృద్ధి చెందిన దేశంగా నరేంద్ర మోదీ గారు ఈరోజు ఏదైతే పేరు ప్రఖ్యాతులు ఈ దేశానికి తీసుకొస్తున్నారో, ఈ దేశాన్ని ప్రపంచ దేశాలకెల్లా మొట్టమొదటి అభివృద్ధి చెందిన దేశంగా నిలబెట్టాలని వారు చేస్తున్నటువంటి కృషి ఫలించాలని ఈరోజు పెద్ద ఎత్తున శోభాయాత్ర మహబూబ్నగర్ పట్టణంలో జరుగుతున్నటువంటి శోభాయాత్రలో పాల్గొంటున్నటువంటి యువకులకి, పెద్దలకి, ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. జయంతి సందర్భంగా పాలమూరు నియోజకవర్గంలో ఈ యొక్క శోభయాత్ర నిర్వహించుకోవడం, యువకులందరూ ఛత్రపతి శివాజీ యొక్క ఆశయాలను, వాళ్ళు ధర్మరక్షణ కోసం ఏ విధంగా అయితే పోరాటం చేసిర్రో మనం కూడా సంకల్పించుకొని మన దేశాన్ని, మన ధర్మాన్ని కాపాడుకునే విధంగా ఈ యొక్క శోభయాత్ర నిర్వహించుకోవడం, దీంట్లో యువకులు, పెద్దలు అందరూ, పాలమూరు నివాసులు అందరూ ఘనంగా పాల్గొనడం చాలా మంచి దీనిగా భావిస్తూ ఛత్రపతి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.